అందరికీ జై భీమ్. ఈరోజు వికారాబాద్ జిల్లా బొమ్రెస్పేట మండలం ఏర్పుమల్ల గ్రామంలో నూతనంగా ఆవిష్కరిస్తున్నటువంటి అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లకు ఈ నెల 4వ తేదీన ఏర్పాట్లు ఘనంగా ఆవిష్కరించడం అయితే జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ అంబేద్కర్ యువజన సంఘాలు కానీ పెద్ద మొత్తంలో ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలా ఆవిష్కరించబోతున్నారు అనేవి అనేక అంశాలు అయితే ఇక్కడ మన అధ్యక్షులు ఉన్నారు, తాలూకా అధ్యక్షులు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఎట్లా జరుగుతుందన్న ఈ ఏర్పాట్లన్నీ? ఎలా ఈ విగ్రహ ఏర్పాటు కావడానికి గల ప్రధాన కారణం ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి గ్రామంలో ఉండాలనే కాన్సెప్ట్ తోటి ప్రతి గడపకు ప్రతి గుండెకు చేరవేసే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పరచుకుంటున్నారు. ఘనంగా పెద్ద ఎత్తున ప్రతి ఇంటిలో పండుగ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. చాలా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు అందరూ ఇక్కడున్న గ్రామ వాళ్ళు కానీ, పెద్దోళ్ళు కానీ, ఇక్కడున్న బీసీలు కానీ, ఇక్కడున్న రెడ్డిలు కానీ అందరూ సహకరిస్తున్నారు. బీసీలు గిట అందరూ సహకరించి ఊరు పండుగ లేక చేసుకుందామని అనుకుంటున్నారు అన్న. రేపు మే 4న జరగబోయే విగ్రహావిష్కరణ ఏర్పుమల్లలో ఘనంగా బ్రహ్మాండంగా జరుపుకునేకి అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఈ ఏర్పాట్లు కావడానికి ఎవరెవరు వక్తలు వస్తున్నారు? రాష్ట్ర నాయకులు కానీ, జిల్లా నాయకులు ఎలా వస్తున్నారు? ప్రముఖ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ గారు వస్తున్నారు. అంబేద్కర్ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశమన్న గారు వస్తున్నారు. అదేవిధంగా ఈ కళాబృందం కూడా అంజలన్న, ఇక్కడ లోకల్ అంజలన్న కళాబృందం కూడా పెద్ద ఎత్తున వచ్చి ఘనంగా జరుపుకునేకి ఏర్పాట్లు జరుగుతుంది. ఇప్పుడే స్థల పరిశీలన కూడా చేయడం జరిగింది. అక్కడ కూడా మంచి ఇప్పుడు స్టేజ్ కానీ అన్ని కానీ మొత్తం ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. సో ఇప్పటికైతే ప్రస్తుతం ఈ కంప్యూటర్ యుగంలో కూడా అనేక గ్రామాల్లో కూడా ఈ అంటరానితనం అయితే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేసినా కూడా ఇలాంటి పద్ధతులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన మీ సమాధానం ఏంటి? ఖచ్చితంగా చాలా గ్రామాలలో మొన్ననే కుదురుమల్ల గ్రామంలో ఈ అంబేద్కర్ జయంతి జరుపుకుంటేనే చాలా ఊరు బహిష్కరించడం జరిగింది. మరి అక్కడ పోయి వాళ్ళ అవేర్నెస్ చేయడం డిఎస్పీ సార్ కానీ, సిఐ సార్ గారు కానీ అవేర్నెస్ చేసిండ్రు. అక్కడ సర్దు మరిగింది. చాలా గ్రామాల్లో ఇప్పుడిప్పుడే అందరు చైతన్యం అవుతున్నారు. బీసీలు కూడా అందరు సహకరిస్తున్నారు. అగ్రవర్ణాలు ఇప్పుడు రెడ్డిలు కానీ, మామన్స్ కానీ మొత్తం మాకు సహకరిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అంటరానితనం అనేది మంచిది కాదు. అందరం సమానమనే ఈక్వాలిటీ వస్తున్నది. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విగ్రహాలు పెట్టుకుంటే చైతన్యం వస్తుంది అంటానని అందరు సహకరిస్తున్నారు. రేపు ఖచ్చితంగా అన్ని సర్దుమణికి మంచిగానే అంతా కలిసిమెలిసి మేము ఘనంగా ఇప్పుడు అంబేద్కర్ విగ్రహావిష్కరణలు కానీ, అంబేద్కర్ జ్ఞాన సభలు కానీ బ్రహ్మాండంగా కూడంగల జరుపుకుంటున్నాం. అది ఖచ్చితంగా రేపు అంతా సర్దుమణిపోయి మంచి అంతా కలిసిమెలిసి చేసుకునే అవకాశం ఉంది. అయితే అదేవిధంగా ఏర్పుమల్ల గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని సొంత డబ్బులతోటి ప్రతి ఇంటికి వాళ్ళు అందరు చందా వేసుకొని ప్రతి ఇంటికి మేము అంబేద్కర్ విగ్రహాన్ని మేము తెచ్చుకోవాలని సొంత డబ్బులతోటి విగ్రహం తెచ్చుకోవడం జరిగింది. అదే కాకుండా ఈ దిమ్మె కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు సొంతంగా డబ్బులు వేసుకొని ప్రతి విగ్రహావిష్కరణ కూడా కార్యక్రమం జరుపుకుందామంటానని యువకులు కానీ, స్త్రీలు కానీ, సూర్యనాయక్ చెప్పినట్లు అక్కడంతా కమిటీలు వేసుకొని స్త్రీలు కూడా బ్రహ్మాండంగా అందరూ ముందరికి వచ్చి మేము విగ్రహావిష్కరణ బ్రహ్మాండంగా జరుపుకుంటామని ముందరికి రావడం జరుగుతుంది. అంటానంటే చాలా ఈ గ్రామ స్త్రీలను కానీ, యువకులను కానీ, ఇక్కడున్న అంబేద్కర్ సంఘాల నాయకులను మేము కొడంగల్ తాలూకా అంబేద్కర్ సంఘాల తరఫు నుండి వాళ్ళకి ఖచ్చితంగా మేము అప్రిషియేట్ చేస్తున్నాం అన్నగారు. సో అదేవిధంగా మనతో గిరిజన నాయకులు, జిల్లా అధ్యక్షులు కూడా LHPS లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సూర్యనాయక్ కూడా మనతో ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడదాం. చెప్పండి, ఎలా జరగబోతుంది ఈ కార్యక్రమాలు అన్నిటి కూడా? ఈ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మీరు ఘనంగా నిర్వహించాలని పూనుకున్నారు, ఏ విధంగా? వాస్తవానికి అయితే గత వారం 15 రోజుల నుంచి మేము నైట్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాన్ని కమ్యూనిటీకి చెందిన వాళ్ళందరినీ మేము అక్కడ అవేర్నెస్ చేయడం జరిగింది. మహిళలకు కూడా మహిళా కమిటీ అనేది ఏర్పాటు చేసినాము. అదే డప్పుకు సంబంధించిన వ్యక్తులతో డప్పు కమిటీ అనేది ఏర్పాటు చేసినాము. యువకులకు ప్రచార కమిటీ అనేది ఏర్పాటు చేసినాము. ఇప్పటికీ దాదాపు 15 నుంచి 20 గ్రామాలు తిరిగినాము. మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్ళడానికి ఇదవుతుంది. అదేవిధంగా మా గ్రామాలలో ఇంకోటి ఎస్సీలే కాకుండా ఎస్టీలను కూడా మేము తాండాలలో దాదాపు ఒక 10-15 తాండాలను కూడా మేము గ్యాదరింగ్ చేయడం, ఇంకోటి వాల్ పోస్టర్లను ఆవిష్కరణ చేయడానికి తాండాలు కూడా పూనుకున్నారు. తాండాల్లో కూడా అవేర్నెస్ వస్తుంది, గ్రామాల్లో కూడా అవేర్నెస్ వస్తూ ఉన్నది. ఈ విషయాన్ని మేము ప్రతి గ్రామానికి చేరే విధంగా మా శాయశక్తులు ఏంటంటే ప్రతి గ్రామానికి కడపకు చేరే దిశగా మేము మా శాయశక్తుల మేరకు మేము పనిచేస్తా ఉన్నాం. సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయినటువంటి మన దళిత నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు.
అన్న వెంకటన్న గారు చెప్పండి, ఎలా జరుగుతుంది ఈ ఏర్పాట్లు? ఈ ఏర్పమల్ల గ్రామానికి మేము శాయశక్తుల సహకారం ఉంది మా తుంకిమెట్ల నుంచి. కాకపోతే ఏంటంటే ఈ ఆవిష్కరణ చాలా ఘనంగా జరుపుకోవాలని అందరి పట్టుదలతో అందరం కూడా దళితుల నాయకులము చాలా కష్టపడుతున్నాము. మేము కూడా ఈ తక్కువ సమయం ఉంది కాబట్టి ఇప్పుడు ఊరికి తిరగలేము. ఎక్కువ సమయం ఉంటే మేము కూడా ఆటో తీసుకొని మైక్ సైడ్ పెట్టుకొని ఊరికి తిరిగే వాళ్ళము. ఇంతకుముందు తిరిగినాము, మస్తు మస్తు చేసినాము ప్రోగ్రామ్స్. మా సహకారం చాలా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నాందర్పూర్ గ్రామానికి చెందినటువంటి కవి అయినటువంటి మన మాసాని వెంకటయ్య గారు ఉన్నారు. అన్న చెప్పండి. అన్న గుడ్ మార్నింగ్, జై భీమ్. ఎర్మల్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ప్రచారం కార్యక్రమం స్టార్ట్ అయింది. వివిధ గ్రామాలకి పోస్టర్ రిలీజ్ కానీ ఏ విధంగా చేయాల్సినటువంటి జన చైతన్యానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భారీ ఎత్తున వివిధ గ్రామాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. వివిధ గ్రామాలతో పాటు ఈ గ్రామంలో కూడా ఇప్పటికీ చాలా మంది బీసీలు కానీ ఎస్సీలు కానీ అన్ని కులాలను కలుపుకపోయి అన్ని కులాలు ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా లా డిపార్ట్మెంట్ ఓయూలో లా ప్రొఫెసర్ అయినటువంటి వినోద్ కుమార్ సార్ గారు వస్తున్నారు. వారితో పాటు అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపకులు అన్న కట్టెల మల్లేశం గారు వస్తా ఉన్నారు. కాబట్టి కృష్ణంరాజు లోకల్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ లీడరు, వారితో పాటు స్థానిక సిఐ వారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంతో పాటు సమీప నియోజకవర్గాలైనటువంటి అనేక గ్రామాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా అధిక సంఖ్యలో రావడానికి ఉత్సాహంగా ఉన్నారు సార్. ఇదైతే 4వ తారీఖున ఈ గ్రామంలో జిల్లా స్థాయిలో అతిపెద్దగా ఒక పండగ వాతావరణంలో అయితే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయడానికి పూనుకోవడం జరుగుతుందని కూడా ఇక్కడ వీళ్ళు దళిత నాయకులు కూడా అందరూ చెప్పడం జరుగుతుంది. అందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కూడా వీళ్ళు ఒక పిలుపునివ్వడం అయితే జరుగుతుంది. ఓటు